పేద కుటుంబాలకు చెందిన ప్రజల ముఖంలో చిరునవ్వులు చూడాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వైసీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్యలు పేర్కొన్నారు. కడప జిల్లా కాసినాయన మండలం ఆకులనారాయణపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి కుళ్ళు కుతంత్రాలు అవినీతి అక్రమాల బాట తెలుగుదేశం ప్రభుత్వం వేసిందన్నారు. మీరంతా ఆశీర్వదించి వెంకట సుబ్బయ్య అవినాష్ రెడ్డిలకు ఓటు వేసి గెలుపు ఇస్తే బద్వేల్ నియోజకవర్గం పైరు పంటలు సస్యశ్యామలం చేస్తారన్నారు. అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున రెడ్డి, వెంకట సుబ్బయ్య, ఆచారి, విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అమ్మా, మన ఎస్సీ కాలనీలలో మనకేదైనా ప్రాబ్లం ఉంటే మీకు వెంటనే దాన్ని పరిష్కరించి మీకు అంతా చేస్తామమ్మా. జగనన్న ఇచ్చిన పథకాలలో ఫీజు అదే మనకి 45 సంవత్సరాలకి అందరికీ పెన్షన్లు వస్తాయి. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం. డ్వాక్రా మహిళలకంతా రుణమాఫీ చేస్తాం. తర్వాత మన పిల్లలందరినీ చదివిస్తాం, ఫ్రీగా చదివిస్తామమ్మా, 1వ తరగతి నుంచి పీజీ వరకు. అదేవిధంగా మన కార్పొరేషన్ నుంచి 75,000 ఉచితంగా ఇస్తాం. ఆరోగ్యశ్రీలో ప్రతి ఒక్కటి నేను పెద్ద హాస్పిటల్ కట్టించి బద్వేల్ నందు ఆ హాస్పిటల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ₹1 ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అందరినీ ఉచితంగా చూస్తానని నేను చెప్తున్నాను.